ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రథసప్తమి కదండి. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఈ భూమిపై జీవరాశులు సుభిక్షంగా జీవించి ఉండడానికి కారణం సూర్యుడే. ఈ కారణంగానే సూర్యునికి ప్రత్యక్ష దైవంగా భావించి పూజిస్తాము. మాఘమాసము శుక్లపక్షము సప్తమి తిథి నాడు ఈ రథసప్తమి వస్తుందండి. సూర్యుడు 7 గుర్రాల రథంపై దక్షిణాయనం ప్రయాణం ముగించి రథసప్తమి రోజు నుంచి ఉత్తర దిశగా ప్రయాణం సాగిస్తారని చెప్తారు. ఈ మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష సప్తమి నుంచి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా చెప్తారు. నేనైతే ఇక్కడ పాలు పొంగించడానికి కోసమని అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నానండి. కొంతమంది అయితే ఇప్పటికీ కూడా ఆవు పిడకలు కుంపటి పెట్టి కుంపటి పైన ఇలాగా పాలు పొంగించడం మనం చూస్తూనే ఉంటాము. కానీ నేను ఎప్పుడు ఇలా స్టవ్ పైనే పొంగించేస్తానండి. నేను అవన్నీ పడలేను. ఆ ఆవు పిడకలు అవి ఎక్కడ దొరుకుతాయో అవన్నీ నేను అసలు అంత హైరాణ పడలేనేమో అనిపిస్తుంది. ఇలా నాకు వీలైనట్టుగా నేను చేసుకుంటున్నాను అనమాట. నేను ప్రతి సంవత్సరము ఇలాగే చేస్తానండి. ఇక్కడ మా ఫ్రెండ్ కొత్త బియ్యం తీసుకొచ్చారండి. మా ఫ్రెండ్స్ అందరికీ ఒక్కొక్క ప్యాకెట్ ఇవ్వాలని చెప్పేసి చక్కగా ప్యాక్ చేసి తీసుకొచ్చారు. ఇలా అందరికీ ఒక్కొక్క ప్యాకెట్ అయితే నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా మా ఫ్రెండ్ తీసుకొచ్చారండి. తను వీడియో తీస్తున్నారు. వీడియో తీయమన్నాను నేనే. వీడియో తీస్తుంటే నేను అందరికీ పంచుతున్నాను అనమాట. ఎంతో శ్రద్ధగా అందరికీ చక్కగా ప్యాక్ చేసి తీసుకొచ్చారండి కొత్త బియ్యాన్ని. ఇంకా మేము బియ్యం పంచుకున్న తర్వాత ఇంకా ఆ ఫ్రెండ్కి అడిగామన్నమాట. మీరు ఓన్లీ బియ్యమే తీసుకొచ్చి ఇచ్చారు, ఇంకా పాలు బెల్లం నెయ్యి కూడా తేవాల్సింది కదా అనేసి సరదాగా జోకులు వేసుకున్నామన్నమాట. ఇక్కడైతే రథసప్తమి రోజు బియ్యం కడగకుండానే పరమాన్నం వండుతామండి. ఆ బియ్యానికి కొంచెం నెయ్యి రాసి పొంగే పాలల్లో వేస్తామన్నమాట. ఇలా పాలు అయితే పొంగబెడతాము. నిజంగా పాలు పొంగినప్పుడు చాలా ఆనందం అనిపిస్తుందండి. ఇలా 3 సార్లు పొంగిస్తామన్నమాట. ఒక్కొక్కసారి పొంగుతుంటే ఒక్కొక్క పిడికిడి బియ్యం అయితే వేస్తాము. అలా 3 సార్లు పొంగించి 3 సార్లు 3 పిడికిళ్ళు వేస్తాము. ఆ పాలల్లో కూడా నీళ్ళు ఏమీ పొయ్యమండి. నీళ్ళు పోయకుండా ఓన్లీ ఆ పాలు మాత్రమే స్టవ్ పై పెట్టి పొంగించి ఆ పొంగిన పాలల్లో ఈ నెయ్యి రాసిన బియ్యాన్ని వేస్తాము. అలాగే గరిటె పెట్టకుండా చెరుకుతో కలుపుతామన్నమాట. నేను ప్రతి సంవత్సరం ఎలా చేస్తానో అలాగే చూపిస్తున్నానండి. చూడండి చక్కగా ఎంత బాగా ఉడికిపోయిందోనండి. ఆ పాలల్లో ఆ బియ్యము తక్కువ పాలు ఎక్కువ బియ్యం వేసామనుకోండి అస్సలు ఉడకదు, ఏం బాగోదండి. ఇలా తక్కువే వేసుకోవాలి. వేసుకుంటేనే చక్కగా ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లము సన్నగా తరుక్కొని వేసుకోవాలండి. నాకు ఈ బెల్లం నేను కొంచెం పెద్ద ముక్కలు ఎందుకు వేసానంటే ఈజీగా కరిగిపోతుందండి. బెల్లం చాలా మెత్తగా ఉంది. మీది ఒకవేళ గట్టిగా ఉంటే కనుక బెల్లం సన్నగా తరుక్కొని వేసుకోండి, ఈజీగా కలిసిపోతుంది అనమాట. అలాగా అంతేగాని ఈ పరమాన్నం వండేటప్పుడు రథసప్తమికి వేరేగా మళ్ళీ మరిగించడం, వేరేగా కరిగించి ఇంతలో పోయడం అలా అయితే చెయ్యమండి. డైరెక్ట్గా అన్నము బియ్యం ఉడికిన తర్వాత పాలల్లో అందులోనే బెల్లం వేసేస్తాము. పాలు కాబట్టి ఇరిగిపోతాయేమో అని చెప్పేసి నేనైతే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కిందకి దించి ఇలాగా బెల్లం వేసి కలుపుకున్నాను అనమాట. ఇలా అయితే పాలు కూడా ఇరగవండి. అసలు ఎంత అద్భుతమైన రుచి అండి, ఎంత బాగుందో అసలు మాటల్లో వర్ణించలేం. ప్రసాదం సిద్ధమైన తర్వాత చిక్కుడాకుల్లో ఒక వెండి గిన్నెలో వేసి ముందుగా అయితే దేవుడికి సమర్పించుకున్నానండి. పొద్దున్నే దీపం పెట్టేశాను కదా. ఇలా ఇంట్లో ఉన్న సూర్యనారాయణమూర్తికి, ఆ నారాయణుడేనండి, సూర్యనారాయణుడు అంటే ఇంకెవరో కాదు, ఆ నారాయణుడే మనకి ప్రతిరోజు సూర్య భగవానుడిగా దర్శనమిస్తున్నాడు అనమాట. ఇంట్లో పూజ అయిన తర్వాత సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తున్నాను. ఈరోజైతే సూర్యుడు త్వరగా రాలేదండి. మబ్బుగా మొత్తము మంచు అనమాట. అసలు చాలా ఫాగీగా ఉందన్నమాట మార్నింగు. అయినా కూడా మరి 8 తర్వాత వచ్చినట్టు ఉందండి మనకి ఈ సప్తమి. అందుకోసం నేను ఆ 8 తర్వాతనే ఈ అర్ఘ్యము అన్నీ ఇచ్చుకున్నాను సూర్యదేవుడికి. ఈరోజు చేయవలసిన పనుల్లో ఈ అర్ఘ్యం అనేది చాలా ప్రధానమండి. కానీ మనం ఇదే మర్చిపోయి మిగతా పనుల్లో మునిగిపోతాము. అర్ఘ్యం తప్పకుండా సూర్యభగవానుడికి రథసప్తమి రోజు ఇవ్వాలి. రథసప్తమి రోజే కాదండి, మాఘమాసంలో ప్రతిరోజు ఇచ్చినా మంచిదే. ఓపిక ఉన్న వాళ్ళు, లేదు అనుకుంటే ప్రతి ఆదివారం ఇచ్చుకున్నా చాలా మంచిదండి.
ఎప్పుడు ఇవ్వకపోయినా ఈ మాఘమాసంలో వచ్చే ఈ ఆదివారాల్లోనైనా ఇస్తే చాలా మంచిదండి. ఇక ఇంట్లో పూజ, సూర్యదేవునికి అర్ఘ్యము అన్నీ ఇచ్చిన తర్వాత వేరేగా పీఠం వేసుకొని తులసి చెట్టు పెట్టుకుంటాము. నేనైతే ఎప్పుడు ఎలా చేస్తానో అలా చూపిస్తున్నానండి. నాకు తూర్పు వైపుకి గుమ్మం లేదు కనుక నేను ఇలాగా ఇటు సైడు కిటికీ ఉంది. ఈ కిటికీ నుంచి మాకు సూర్యకిరణాలు బాగా పడతాయి అన్నమాట. అందుకని నేను ప్రతి సంవత్సరము ఇక్కడే ఏర్పాటు చేసుకుంటాను. మేడ మీదకి వెళ్ళొచ్చు కానండి, మేడ మీద మళ్ళీ ఎక్కువ ఎండ తగిలేస్తుందండి. పూజ అంత శ్రద్ధగా చేయలేనేమో అని చెప్పేసి నేను ఇంకా ఇలా ఇంట్లోనే సూర్యకిరణాలు పడే చోట చక్కగా ఇలా చిక్కుడుకాయలతో రథాన్ని చేసుకొని, నా దగ్గర ఒక రాగి సూర్యనారాయణమూర్తి ఉంటే అలా ఆ చిక్కుడుకాయ రథం పైన పెట్టి సూర్యదేవునికి ఎర్రని పుష్పాలు సమర్పిస్తే మంచిది అంటారని మందార పుష్పాలతో చక్కగా అలా అలంకరించుకున్నాను. ఇక ఇక్కడైతే నేను గోధుమల పైన జిల్లేడాకులు అలా చక్కగా కడిగి అలా ఒక 7 ఆకులని అలా సర్ది పెట్టుకున్నానండి. పైన మళ్ళీ ఇంకొంచెం గోధుమలు వేసి దీపాన్ని అయితే వెలిగించుకున్నాను. సూర్యనారాయణమూర్తికి గోధుమలు ఆ గ్రహానికి సూర్యగ్రహానికి గోధుమలు పెట్టాలంటారు కదా, అందుకని ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యం ఉన్నట్టు సూర్యదేవునికి గోధుమలు అండి. అందుకని గోధుమల పైన ఇలా దీపం అయితే పెట్టుకున్నాను. ఇలా పెట్టాలని ఏమీ కాదండి, కానీ నేను పెట్టుకున్నాను, ఎప్పుడూ పెడతాను, అలాగే పెట్టుకున్నానండి. ఇక సూర్యదేవునికి ఎరుపు అక్షతలు, ఎరుపు పుష్పాలతోనే పూజ చేయాలని చెప్తారు. అందుకని నేను చక్కగా ఆ కొత్త బియ్యంలోనే కొంచెం నెయ్యి, కొంచెం కుంకుమ వేసి చక్కగా ఎర్ర నక్షత్రాలను అయితే తయారు చేసుకున్నాను. ఇక ఈ చెట్టుని ఎందుకు చూపిస్తున్నానంటే అండి, ఈ పువ్వులు నేను ఇంతవరకు కొయ్యలేదండి. చెట్టు నిండా అయ్యాయి కానీ ఈరోజు కోసాను సూర్యనారాయణమూర్తికి సమర్పిద్దామని చెప్పేసి. ముందుగా అయితే సూర్యుడిగా భావించుకొని ఆ గోధుమలు, ఆ తర్వాత ఆ 7 జిల్లేడాకులు పెట్టి అలా దీపాన్ని వెలిగించుకున్నాను కదండి. ముందైతే దీపానికైతే ఒక పువ్వునైతే సమర్పించుకున్నాను. ఇక సూర్యనారాయణమూర్తికి ఆ ఎర్రని అక్షతలతో అష్టోత్తరాలు చదువుకున్నానండి. మార్నింగ్ పూజ చేసేటప్పుడే సంకల్పం అన్నీ చెప్పుకున్నానండి. విఘ్నేశ్వరుని పూజ అన్నీ చేసుకున్నాను. ఇక ఇక్కడ షోడశోపచార పూజ అంతా చేసుకున్నానండి. అంతా మీకు వినిపిస్తే మళ్ళీ మీరు బోరుగా ఫీల్ అవుతారని చెప్పేసి ఇంకా అవన్నీ కట్ చేసానమాట. ఇక ఇక్కడ ఎర్ర నక్షత్రాలతో సూర్య అష్టోత్తర శతనామావళి చదువుకుంటున్నానండి. సూర్యుడు 7 గుర్రాలు 7 వారాలకు సంకేతాలు. నిజానికి ఉత్తరాయణం మకర సంక్రాంతితో ప్రారంభమవుతుందని చెప్తారు, కానీ రథసప్తమి నుంచే ఉత్తరాయణం పూర్తిగా ప్రారంభమవుతుంది. ఈ రథసప్తమి నుంచే సూర్యభగవానుడు తన దిశను ఉత్తరం వైపుకు మార్చుకుంటాడని చెప్తారు. ఈ భూమి మీద నివసించే అన్ని జీవరాశులకు సూర్యుడే ఆధారం, సూర్యుడే ఆత్మ. అందుకే సూర్యుడిని ఆరాధిస్తే రుణబాధలు, రోగబాధలు, శత్రుబాధలు నశిస్తాయని చెప్తారు. ఇక ఇక్కడ నా పూజ అంతా అయిన తర్వాత ఇలా రేక్కాయలన్నీ నిన్న తీసుకొచ్చాను. అసలు అవి రేక్కాయల్లాగా లేవండి, బఠానీలాగా ఉన్నాయి. ఇంకా అవే దొరికాయండి. అవే ఇంకా అలాగా సూర్యనారాయణమూర్తికి సమర్పించుకున్నాను అనమాట. తర్వాత చెరుకులను కూడా సమర్పిస్తాము. నేనైతే ఇంకా చిన్న చిన్న ముక్కలుగా ఏమీ చేయలేదండి, అలా చెరుకులుగానే సమర్పించేశాను. మనము గుడికి వెళ్ళేటప్పుడు కానీ లేదా ఏదైనా పెద్ద వ్రతాలు చేసేటప్పుడు కానీ మంత్రపుష్పం అనేది వినే ఉంటారు కదండి. ఆ మంత్రపుష్పంలో యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అనే వాక్యాలు దీనికి సంబంధించినవేనండి. సూర్యుడిని ఆరాధించేవాడు సంతానవంతుడవుతాడు, పశు సంపద సమృద్ధివంతుడవుతాడు. సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజ సిద్ధంగా విటమిన్ డి లభిస్తుంది. అందుకే చూడండి చెప్తారు, ఎండ తగలాలి, సూర్యరశ్మి తగలాలి అని చెప్పేసి. సూర్యరశ్మి తగలకపోతే చెట్టు అయినా అలాగే ఎండిపోయి బూజు పట్టేస్తుందండి. ఇది మన అందరం నిత్యము గమనిస్తూనే ఉంటాము. చలికాలం వచ్చిందంటే చాలు, అసలు మనం పెంచుకునే మొక్కలన్నీ డల్గా తయారవుతాయి అన్నమాట. అదే సూర్యకాంతి తగిలిన తర్వాత దానికి ఉన్న ఆ ఫంగస్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. ఒకలాంటి బూజులా పట్టేస్తుంది ఒక్కొక్కసారి కొన్ని మొక్కలకి. తులసి మొక్కలు అలాంటివి చలికాలంలో బాగా ఎదగవండి. ఈ ఎండ తగిలిన తర్వాత ఆ తులసి మొక్కలకి అలాంటి చిన్న చిన్న మొక్కలకన్నీ ఉండే ఆ బూజు అంతా పోతుంది, చక్కగా ఎదుగుతాయి మొక్కలు. అందుకే సూర్యరశ్మి చాలా మంచిది. సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజ సిద్ధంగా విటమిన్ డి లభిస్తుంది.
అందుకే అండి మన పెద్దలు సంధ్యావందనము, సూర్య నమస్కారాలు, అర్ఘ్యప్రదానము మొదలైన ప్రక్రియలన్నీ ప్రవేశపెట్టారు. మనము అవన్నీ చేయలేకపోయినా కాసేపు ఉదయాన్నే ఎండలో కూర్చున్నా నిల్చున్నా మంచిదేనండి. ఇలా సింపుల్గా నా పూజను మీతో మాట్లాడుకుంటూ నేను పూర్తి చేశానండి. ఇక ఫైనల్గా సూర్య నమస్కారాలు అయితే చేశాను. చీర మీద అంత బాగా చేయలేము, కానీ ఈరోజు సూర్యుడి ముందు ఒక్కసారైనా చేద్దాము అని చెప్పేసి చేశానండి. అలాగా అదే పెట్టానన్నమాట. చిన్న బిట్టుంటే డ్రెస్లో అయితే బాగా చేయగలమండి, చీరలో అంత కంఫర్ట్గా అనిపించదు. ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.